What do you want to be when you grow up? చిన్నప్పటి నుండి అందరూ మనల్ని అడిగే ఒకే ఒక క్వశ్చన్, పెద్దగైనాక ఏమవుతావు? హ్యాపీ బర్త్డే విష్ణు. రోబన్. ఐ మీన్ కష్టపడితే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. బట్ ద హోల్ పాయింట్ ఆఫ్ లైఫ్ ఈజ్ నువ్వు చేసే పని నీకు హ్యాపీనెస్ ఇస్తుందా? లైఫ్లో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒకసారి, ఎవరో ఒకరిని చూసి మనం ఇన్స్పైర్ అవుతాం. అండ్ ఆ ఇన్స్పిరేషన్ నుండే డ్రీమ్స్ పుడతాయి. సో నన్ను అలా ఇన్స్పైర్ చేసిన ఒక కోట్ ఏంటంటే, మనం ఎంతో కష్టపడి రోజుకి 8 గంటలు, 10 గంటలు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మన ఇష్టాలన్నిటిని సాక్రిఫైస్ చేసుకొని ఎవడో డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేస్తున్నాం. అలాంటప్పుడు మనం మన కోసం కష్టపడితే మన డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోలేమా? So believe in life. अपना टाइम आए. నవంబర్ 25, 2020 నేను జాబ్ వదిలేసా. మనం ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసే ముందర చాలా ఫియర్ ఉంటుందన్నమాట. అంటే పేరెంట్స్ ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు అని. అండ్ ఎక్స్పెషల్గా ఆర్ట్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్లో అయితే మనం వీ హ్యావ్ టు ఎక్స్పోజ్ అవర్ సెల్ఫ్ టు ద ఎంటైర్ వరల్డ్. సో చాలామంది మనల్ని చూస్తూ ఉంటారనమాట. సో నాకు ఎక్స్పెషల్గా ఉన్న ఫియర్ ఏంటంటే, ఇంత చేసినాక సక్సెస్ కాకోకుంటే, ఫెయిల్ అయితే. నాకు ఒక గ్రేట్ యూట్యూబర్ కావాలని ఉంది. బట్ ఏం చేయాలా, ఎలా చేయాలా అనే క్లారిటీ లేదు. బట్ ఏదో చేయాలని ఉంది. మరి ఎక్కడికి పోతుందో ఈ జర్నీ అర్థం కావడంలే. బట్ మ్యాటర్ ఏంటంటే, మనం స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఆ ప్రాసెస్ మనల్ని ఎక్కడికి తీసుకొని పోతుందో నో వన్ నోస్. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఫియర్ ఎప్పుడు ఉంటుంది. నేను రిలీజ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి, ఇంక్లూడింగ్ ఈ వీడియో కూడా, నాకు నిజంగా చాలా ఫియర్ అండ్ షై ఉంది. బట్ జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు నేను ఫియర్తో ఈ వీడియో రిలీజ్ చేయకపోకుంటే, నేను ఫియర్తో రాధికా వ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేయకపోకుంటే, అండ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ వుడెంట్ హ్యావ్ హ్యాపెన్. సో బై ద వే, నన్ను ఫస్ట్ టైం చూస్తా అంటే, నా పేరు విష్ణువర్ధన్. హాయ్, వెల్కమ్ టు ద ఛానల్ అండ్ విష్ణుస్ ప్లేలిస్ట్.